హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టిప్స్తో మీ పనులు చాలా సులువు అవుతాయి. అలాగే మీ టైంని మనీని కూడా ఈ చిన్న చిన్న టిప్స్తో సేవ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో వెల్లుల్లి పొట్టు అనేది ఉంటుంది కదా. మనం ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి మార్కెట్ నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చుకునేటప్పుడు మనం వెల్లుల్లిపాయల నుండి ఈ పొట్టును కూడా సపరేట్ చేసేస్తాం కదండి. సో ఈ పొట్టు మనకి పనికిరాదని బయట పడేస్తూ ఉంటాం, కానీ వీటితో కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక కర్చీఫ్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా క్లాత్ అయినా తీసుకోవచ్చండి, వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా చిన్నగా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అలాగే నేను రోజు కలెక్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పొట్టునైతే ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కర్చీఫ్ని చూసారు కదా, ఇలా ఒక మూటలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఒక బ్యాగ్ లాగా రెడీ చేసుకోవాలి. రబ్బర్ ఉంటే రబ్బరు, లేదా ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్తోనైనా సరే గట్టిగా కట్టేయండి. మనకి వెల్లుల్లి పొట్టు అనేది బయటకు రాకుండా ఉండాలి. అయితే చాలామందికి ఈ యొక్క సీజన్లో, ముఖ్యంగా ఈ యొక్క వింటర్ సీజన్లో ఏంటి అంటే చల్లటి గాలి వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముక్కు అనేది ఆడదండి. అంటే ముక్కు అంతా కూడా నోస్ క్లోజ్ అయిపోయి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సైనస్ ఉన్న వాళ్ళకి కూడా నైట్ టైం అనేది గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నోస్ అంతా కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇలా వెల్లుల్లి పొట్టును కనుక ఇలా తీసుకొని ఇలా బ్యాగ్లో రెడీ చేసుకున్న దాన్ని చక్కగా మనం పడుకుంటాం కదా, మనం పడుకునే పిల్లో కవర్ కింద కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా సరే గాలి ఆడకపోయినా ముక్కు అంతా కూడా జలుబుగా ఉన్నా సరే ఇలా ఈ మూటను, అంటే ఈ యొక్క బ్యాగ్ను తీసుకొని మనము ఎలా అయితే గాలి పీల్చుకుంటామో అలాగే దాన్ని కొంచెం ముక్కు దగ్గర పెట్టుకొని కనుక ఇలా పీల్చుకున్నాం అనుకోండి, అంటే మనం అప్పుడప్పుడు స్మెల్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇలా స్మెల్ చూడడం వల్ల మనకి గొంతు నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే మనము గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు మార్నింగ్ కల్లా చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. బయట పడేసే దాన్ని మనం ఈ విధంగా హెల్త్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే వెల్లుల్లి పొట్టును మళ్ళీ బయట పడేయకుండా చూసారు కదా, ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లోని వెల్లుల్లి పొట్టును మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని ఓవర్ నైట్ అండి, నైట్ అంతా కూడా అలానే ఉంచుకోవాలి. ఒక నైట్ ఉంచుకుంటే మనకి వెల్లుల్లి పొట్టులో ఉన్నటువంటి రసం అంతా కూడా ఆ వాటర్లోని దిగుతుంది. సో చూసారా, నైట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచితే మనకి లిక్విడ్ అయితే ఇలా రెడీ అవుతుంది. సో ఈ పైన ఉంటుంది కదా, ఈ పొట్టు మొత్తాన్ని కూడా మనము తీసేద్దాము. పొట్టు మనకి ఏమీ యూజ్ అవ్వదు. దీన్ని అయితే మీరు డైరెక్ట్గా ఇంకా డస్ట్బిన్లో పడేయవచ్చు. మనకి ఇప్పుడు ఈ రసం దిగిన ఈ వాటర్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో తెలుసా. ఫస్ట్ ఇంట్లో మొక్కలు ఉంటూ ఉంటాయి కదా, మొక్కలు అయితే గ్రోత్ అస్సలు ఉండవండి. మనం ఏంటి అంటే ఎరువులు గట్టు తెచ్చుకొని వేసుకోవాలి. మనకు పల్లెటూరులో అంటే ఎరువులు గట్టు ఉంటాయి, కానీ సిటీల్లో అంటే మాత్రం నార్మల్గా ఇసుక మట్టి వేసేస్తూ ఉంటాం, కానీ అంత గ్రోత్ ఉండదు. అలాగే మొక్కలు ఏంటి అంటే చిన్న చిన్న పురుగులు పట్టేయడము, బొద్దింకలు ఇలాంటివి పట్టేసి అంటే చీడ పురుగులు అంటారు కదా, సో అలా చిన్న చిన్నవి గట్ట పట్టేస్తూ ఉంటాయి. గ్రోత్ అయితే అస్సలు ఉండదు. సో అలా గ్రోత్ ఉండినప్పుడు మనం ఈ వాటర్ని చక్కగా ఇలా మొక్కలకు కనుక వేసుకున్నాం అనుకోండి, గ్రోత్ ఉంటుంది. మనకి ఈ వాటర్లో ఏంటి అంటే సల్ఫర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి గ్రోత్కి చెట్లకి చాలా బాగా యూస్ అవుతాయి. సో తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే మనము స్టవ్ అయితే వాడుతూ ఉంటాము, గ్యాస్ వాడుతూ ఉంటాము. చాలామంది 15 డేస్కి గ్యాస్ అయిపోయింది, లేదా 20 డేస్కి గ్యాస్ అయిపోయింది, 1 మంత్ గ్యాస్ అయిపోయింది అని అంటారండి. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి గ్యాస్ సిలిండర్ అనేది ఒక 6 మంత్స్ లేదా ఒక 4 మంత్స్ అయినా సరే తప్పకుండా ఉంటుంది. మనం రెగ్యులర్గా స్టవ్ పైన వంట చేసే వాళ్ళమే కాబట్టి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. మనం ఏమైనా కట్టెల పొయ్యి మీద వాటర్ మరగపెట్టడం, సో అలాంటివి ఏమైనా చేసామనుకోండి, మనకి గ్యాస్ అనేది 6-7 నెలలు పక్కా ఉంటుంది. కానీ మనం రెగ్యులర్గా స్టవ్ పైన వంట చేసే వాళ్ళమే. సిటీలో ఉన్న వాళ్ళు అంటే మాత్రం ఇంకా రెగ్యులర్గా స్టవ్ పైన వంట చేస్తారు కదా. సో అలాంటప్పుడు మనం గ్యాస్ని కొంచెం పొదుపుగా వాడుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా కుక్ చేస్తున్నాము అంటే మాత్రం చాలామంది త్వరగా అయిపోయిన హైలో పెట్టేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అండి. హైలో పెట్టడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుంది. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఎప్పుడైనా సరే మీరు సిలిండర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదా కొత్త సిలిండర్ వచ్చింది, ఆ సిలిండర్ ఇంట్లో అయిపోయింది అనేటప్పుడు సిలిండర్ చేంజ్ చేసేటప్పుడు నెంబర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అంటే ఆ రోజు డేట్ అండి. సో మీరు ఈరోజు సిలిండర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, సో మళ్ళీ మీరు నెంబర్ వేయకుండా అంటే డేట్ వేయకుండా నార్మల్గా యూజ్ చేసేసారు అనుకోండి, సో సిలిండర్ ఎన్ని రోజులు వచ్చిందా బా అని తలపీక్కుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే సిలిండర్ చేంజ్ చేస్తామో అప్పుడే చక్కగా డేట్ కనుక వేసుకున్నాం అనుకోండి, సో మనకి ఇంకా కన్ఫ్యూజ్ ఏమీ ఉండదు. సో మనము ఈ మంత్ 3ని యూజ్ చేసాము, లేదా ఈ మంత్ 3ని వాడాము, ఇది వచ్చి 2 మంత్స్ వచ్చిందా 3 మంత్స్ వచ్చిందా అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి,
చాలామంది మనము స్టవ్ని అంటే గ్యాస్ ఇంట్లో అయిపోయింది అంటే మాత్రం మరొకరి పైన డిపెండ్ అయి ఉంటామండి. ఈ పైన క్యాప్ తీయడానికైతే ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా పక్కింటి వాళ్ళని పొరుగింటి వాళ్ళని పిలుస్తూ ఉంటాము. సో ఈ క్యాప్ తీసేటప్పుడు కూడా మనం ఒకరిపై డిపెండ్ అవ్వకుండా మన మీద మనమే ఆధారపడి ఉండేటట్టుగా ఉండాలి ఎప్పుడైనా సరే. సో అందరూ మన పక్కన ఎప్పుడు ఉండరు కదండి. సో అందుకోసం ఎప్పుడైనా సరే మన పని మనకి ఈజీగా ఉండాలి, కానీ ఒకరిపైన డిపెండ్ అయ్యే విధంగా అస్సలు ఉండకూడదు నా ఉద్దేశం అయితే. సో చూసారు కదా, ఈ విధంగా మనం స్టవ్ అయితే గ్యాస్ తెచ్చుకుంటూ ఉంటాము. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. సో గ్యాస్ సిలిండర్ మార్చాలి అంటే మాత్రము ఇబ్బంది అయిపోతుంది. సో మెయిన్ మార్చడం కంటే కూడా ఈ పైన క్యాప్ ఉంటుంది కదండి, ఈ క్యాప్ని రిమూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక దువ్వెను తీసుకొని, మనకి చూడండి ఆ క్యాప్ దగ్గర ఒక స్ప్రింగ్ లాగా ఉంది కదా, మనకి ఎంత గట్టిగా ఉన్నది ఎంత స్ట్రాంగ్గా ఉన్న క్యాప్ అయినా సరే ఇలా ఆ స్ప్రింగ్కి మనం ఈ విధంగా దువ్వెను మొన ఉంటుంది కదా, సో ఆ దువ్వెను కనుక ఇలా పెట్టుకొని ఫ్రెష్ చేస్తే చాలు, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తారు కదండి, ఇదైతే గ్యాస్ సిలిండర్ ఇంకా యూజ్ చేయలేదు, ఇది మీకు చూపించడం గురించనే వీడియో అయితే చేశాను. ఆల్రెడీ నేనైతే సిలిండర్ ఇప్పుడు చూసారు కదండి యూజ్ చేస్తున్నాము, ఇంకా అది ఫుల్గానే ఉంది. బట్ ఇది నిన్ననే వచ్చింది, ఇది మీకు వీడియో గురించి మాత్రమే చూపిస్తున్నాను. చక్కగా దువ్వెనతో ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం గ్యాస్ని చాలా ఎక్కువగా ఆదా చేసుకోవచ్చండి, మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో ఫాలో అవ్వండి. టిప్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నాము అంటే టీవీ చూడడం, ఫోన్ చూడడం, సో ఈ విధంగా మన టైం అంతా కూడా ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడైతే నేను పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసి చూపిస్తున్నానండి. మనం ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు టైంని ఇలా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాంటివి ఆలోచించుకొని మన టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు. మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఏవైనా డ్రెస్సెస్ కానీ కుర్తాస్ కానీ వేసుకునేటప్పుడు మనకి నెక్ డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. రెడీమేడ్ నెక్ డిజైన్స్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని నెక్ కనుక డిజైన్ చేసుకుంటే మాత్రం భలే అందంగా ఉంటాయి. ఇక్కడైతే నేను థర్మాకోల్ షీట్స్ తీసుకున్నాను, అలాగే ఈ చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకున్నాను కదా. ఈ పీసెస్లోని ఆ థర్మాకోల్ షీట్ని పెట్టేసి థ్రెడ్ తోటి మనం ఈ విధంగా రౌండ్ చుట్టేసామనుకోండి, మనకి పోట్లీ బటన్స్ అయితే రెడీ అయిపోయాయి. చక్కగా ఈ పోట్లీ బటన్స్ని మనము నెక్ డిజైన్స్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసిన తర్వాత, సో వీటిని డిజైన్ చేసిన తర్వాత నేను ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా చూడండి. ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఇలాంటివి కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, మన చేతిలో వర్క్ ఉన్నట్టు కూడా అవుతుంది, మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.